isotonic solutions. Write the line. The solutions which are having same osmotic pressure in brackets, that is same concentration also, are known as isotonic solutions. Isotonic solutions. Okay, అంతవరకు చూడండి. Once again I can explain about what is osmosis and what is osmotic pressure. ఇది రాయొద్దు, ఆ డెఫినేషన్ వరకు రాసుకోండి. The two different concentrated solutions are separated by a semi-permeable membrane. This is the semi-permeable membrane. ఇది వచ్చేసరికి ఒకటి లో కాన్సంట్రేషన్, ఇంకోటి వచ్చేసరికి హై కాన్సంట్రేషన్. లో కాన్సంట్రేషన్స్ లో సాల్వెంట్ మాలిక్యూల్స్ హైలో ఉంటాయి, హై కాన్సంట్రేషన్ లో సాల్వెంట్ మాలిక్యూల్స్ వచ్చేసరికి లోలో ఉంటాయి. సాల్వెంట్ మాలిక్యూల్స్ ఆర్ లో. సైమల్టేనియస్ గా జనరల్ గా ఏం జరుగుతుందంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ ఆర్ transferred from low concentrated solution to high concentrated solution. So this is the osmosis. ఇది ఆస్మోసిస్ అంటే ఎక్కడైనా సరే ఇది జనరల్ ఫెనోమెనన్ స్పాంటేనియస్ గా జరిగేది, న్యాచురల్ గా జరిగేది. లో కాన్సంట్రేషన్ నుండి హై కాన్సంట్రేషన్ సొల్యూషన్ లోకి సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ది సైమల్టేనియస్ అండ్ న్యాచురల్ ఫెనామెనన్. ఇది న్యాచురల్ ఫెనామెనన్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఇట్లా లో కాన్సంట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్ వైపు వెళ్ళడాన్ని ఆస్మోసిస్ అంటారు. ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ లో కాన్సంట్రేషన్ నుండి హై కాన్సంట్రేషన్ వైపు వెళ్లకుండా ఉండాలంటే హై కాన్సంట్రేషన్ ఉన్నటువంటి సొల్యూషన్ వైపు మనం కొంత ప్రెషర్ గాని అప్లై చేస్తే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ లో కాన్సంట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్ వైపు రాకుండా స్టాప్ అయిపోతాయి. సో టు స్టాప్ ది సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లో కాన్సంట్రేషన్ టు హై కాన్సంట్రేషన్ we applying the pressure, that the pressure is called osmotic pressure. సో లో కాన్సంట్రేషన్ నుండి హై కాన్సంట్రేషన్ వైపు సాల్వెంట్ మాలిక్యూల్స్ రాకుండా మనం హై కాన్సంట్రేషన్ వైపు అప్లై చేసేటువంటి ప్రెషర్ ఏమంటారంటే ఆస్మాటిక్ ప్రెషర్ అంటారు. సో దిస్ ఇస్ ది ఆస్మాటిక్ ప్రెషర్. సో ఇలాంటి ఆస్మాటిక్ ప్రెషరు సేమ్ గా ఉన్నటువంటి రెండు సొల్యూషన్స్ ని తీసుకున్నప్పుడు ఆ సొల్యూషన్స్ ఏమంటారంటే
ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటారు. ఐసోటోనిక్ సొల్యూషన్స్. So these are the two solutions which are having the osmotic pressure. ఈ సొల్యూషన్ మీద ఇటు సైడ్ ప్రెషర్ ఎంత ఉందంటే పై ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ సొల్యూషన్ మీద కూడా ప్రెషర్ వచ్చేసరికి పై ఉంది. రెండు వేర్వేరు సొల్యూషన్ కాబట్టి దీని పై 1 ఆస్మాటిక్ ప్రెషర్ పై 1, ఇది వచ్చేసరికి ఆస్మాటిక్ ప్రెషర్ పై 2. దీని కాన్సన్ట్రేషన్ C1, దీని కాన్సన్ట్రేషన్ వచ్చేసరికి C2. రెండిటి ఆస్మాటిక్ ప్రెషర్స్ సేమ్ అన్నప్పుడు పై 1 ఈక్వల్ టు పై 2. సో సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఉన్నటువంటి రెండు సొల్యూషన్స్ సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ తోటి ఇట్లా సపరేట్ చేయబడి ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి C1 నుంచి C2 కానీ C2 నుంచి C1 కానీ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి ట్రాన్స్ఫర్ కావు. ఎందుకంటే రెండు సైడ్లు సేమ్ ప్రెషర్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఎంత అయితే ఆస్మాటిక్ ప్రెషర్ ఉందో C1 సొల్యూషన్ మీద అంతే ఆస్మాటిక్ ప్రెషర్ C2 సొల్యూషన్ మీద కూడా ఉంది. సో ఇటు నుంచి వచ్చేటువంటి సాల్వెంట్ మాలిక్యూల్స్ ని ఈ ప్రెషర్ అపోజ్ చేస్తే ఇటు నుంచి వచ్చేటువంటి ఆస్మాటిక్ ప్రెషర్ ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఇటు పై 2 ఆస్మాటిక్ ప్రెషర్ ఏం చేస్తుందంటే అపోజ్ చేస్తుంది. రెండు సైడ్లు సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఉన్నప్పుడు C1 నుంచి C2 కానీ C2 నుంచి C1 కానీ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి ట్రాన్స్ఫర్ కావు. సో దేర్ ఈజ్ నో solvent molecules transferred from C1 to C2 or C2 to C1 because పై 1 and పై 2 ఆర్ ది సేమ్. రెండిటి మీద ఉన్నటువంటి ఆస్మాటిక్ ప్రెషర్ ఎంత ఉందంటే సేమ్ ఉంది. సో ఆస్మాటిక్ ప్రెషర్ సేమ్ ఉన్నప్పుడు సాల్వెంట్ మాలిక్యూల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండదు. సో ది నెక్స్ట్ లైన్ write the next line. Two solutions బ్రాకెట్ లో ఐసోటోనిక్ solutions, two solutions with same osmotic pressure, that is equal to pi 2. Same osmotic pressure on the osmotic pressure of the first solution is equal to osmotic pressure of the second solution. General ga pi equal to CRT. So first solution ki pi 1 equal to C1 RT equal to C2 RT. pi 1 side and pi 1 equal to C1 RT, pi 2 equal to C2 RT, pi 2 equal to C2 RT. So RT cancel, then C1 equal to C2, C1 equal to C2. ఆస్మాటిక్ ప్రెషర్ సేమ్ అయితే కాన్సన్ట్రేషన్ కూడా సేమ్ అవుతుంది. నెక్స్ట్ లైన్. సో దేర్ ఈజ్ నో
there is no net flow of solvent molecules in two solutions which are separated by semi-permeable membrane నెక్స్ట్ ఈ డయాగ్రామ్ రాయండి. C1 C2 Phi2 Phi1 osmotic pressure of first solution, osmotic pressure of second solution. This is semi-permeable membrane, semi-permeable membrane So next one, side heading, reverse osmosis. Reverse osmosis కి రివర్స్ ప్రాసెస్ రివర్స్ ఆస్మాసిస్. చూడండి, ఇది రాయొద్దు, జస్ట్ వెయిట్. The two different concentrated solutions are separated by semi-permeable membrane. This is the C1, the low concentrated solution. Next one, this is high concentrated solution. Low concentrated solution లో solvent molecules are high than concentrated solution. ఇక్కడ వచ్చేసరికి solvent molecules are low. సాల్వెంట్ మాలిక్యూల్స్ దేనిలో ఎక్కువ ఉంటాయి అంటే లో కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి దానిలో సాల్వెంట్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటాయి. హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ లో సాల్వెంట్ మాలిక్యూల్స్ తక్కువ ఉంటాయి. జనరల్ ఫెనామినన్ ఆస్మాసిస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే న్యాచురల్ స్పాంటేనియస్ గా జరిగేటువంటి ప్రాసెస్. లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ కి సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఇది ఆస్మాసిస్. రివర్స్ ఆస్మాసిస్ అంటే జనరల్గా ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏం చేస్తాం,
ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ వరకు రాకుండా ఉండడం కోసం మనం అప్లై చేసేటువంటి ప్రెషరు ఆస్మాటిక్ ప్రెషర్. మళ్ళీ ఒకసారి వినండి. లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ వైపు సాల్వెంట్ మాలిక్యూల్స్ రాకుండా ఉండడానికి అప్లై చేసేటువంటి ప్రెషర్ వచ్చేసరికి ఆస్మాటిక్ ప్రెషర్. ఇక్కడ ప్రెషర్ అప్లై చేస్తే అప్పుడు సాల్వెంట్ మాలిక్యూల్స్ లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ వరకు రాకుండా ఉండిపోతాయి. ఈ ఆస్మాటిక్ ప్రెషర్ కన్నా ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే ఇంకా హై ప్రెషర్, ఆస్మాటిక్ ప్రెషర్ ఏం చేస్తుందంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ ఉంటే సాల్వెంట్ మాలిక్యూల్ రాకుండా అపోజ్ చేస్తుంది. ఓన్లీ అంతవరకే. ఈ ఆస్మాటిక్ ప్రెషర్ కన్నా ఎక్కువ ప్రెషర్ కానీ మనం అప్లై చేసేటప్పుడు హై కాన్సన్ట్రేషన్ లో ఉన్నటువంటి సాల్వెంట్ మాలిక్యూల్స్ లో కాన్సన్ట్రేషన్ వైపు ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇట్లా హై కాన్సన్ట్రేషన్ నుండి లో కాన్సన్ట్రేషన్ వైపు సాల్వెంట్ మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ప్రాసెస్ ని రివర్స్ ఆస్మోసిస్ అంటారు. సో దట్ ఈస్ ది సాల్వెంట్ మాలిక్యూల్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు low concentration by applying the pressure which is greater than osmotic pressure. ఆస్మాటిక్ ప్రెషర్ కన్నా హై ప్రెషర్ అప్లై చేసినప్పుడు హై కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ నుండి లో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ వైపు సాల్వెంట్ మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అలా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ప్రాసెస్ నే రివర్స్ ఆస్మోసిస్ అంటారు. సో అది రివర్స్ ఆస్మోసిస్. సో రైట్ ది లైన్. Write the line. Next one, write the line. When the pressure is more than osmotic pressure more than osmotic pressure is applied on solution the flow of solvent molecules from high concentration to low concentration is known as reverse osmosis. Is known as reverse osmosis. Is known as reverse osmosis. దీని కింద డయాగ్రామ్ రాయండి.
fresh water, this is sea water. The left side only solvent molecules ఉన్నాయి. రైట్ సైడ్ సీ వాటర్లో ఇంప్యూరిటీస్, సోడియం క్లోరైడ్, నెక్స్ట్ వన్ రిమైనింగ్ ఇవన్నీ సొల్యూట్గా యాడ్ చేస్తే వాటర్ వచ్చేసరికి సాల్వెంట్. సో దిస్ ఈజ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ from high concentration to low concentration. So it is said as pressure P is greater than osmotic pressure. P is greater than osmotic pressure. This is semi-permeable membrane. Semi-permeable membrane. Semi-permeable membrane. So this is the reverse osmosis process. Reverse osmosis process. Reverse osmosis process. Reverse osmosis process. నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది నోట్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్, ఆస్మాటిక్ ప్రెషర్ మీద ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్ a 5% solution of cane sugar, a 5% solution of cane sugar bracket లో molecular weight equal to అంటే cane sugar molecular weight 342 is isotonic with 1% solution of 1% solution of a substance X, full stop. What is molecular weight? What is molecular weight? What is molecular weight of X?
What is the molecular weight of X? Option 1, 34.2. Next one, option 2, 171.2. Next one, option 3, 68.4. Option 4, 136.8. 136.8. 136.8. 136.8. Solution. Then solution. 5% solution of cane sugar అన్నాడు, 1% solution of with substance X అన్నాడు. సో 5% solution of cane sugar means దాని కింద రాయండి 5% cane sugar solution means 5 grams sugar, 5 grams sugar in 100 ml solution, 100 ml solution, 100 ml solution, 100 ml solution. So this is first case. Next, second case, 1% X substance, 1% X solution means 5% అంటే 5 grams in 100 ml, 1% అంటే 1 gram in 100 ml, 1 gram X in 100 ml solution, 100 ml solution. So next one, మనం ఏం కనుక్కోవాలంటే X అనేటువంటి సబ్స్టెన్స్ కి మాలిక్యులర్ వెయిట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండు ఏమన్నాడు, దీస్ టూ సొల్యూషన్స్ ఆర్ ఐసోటోనిక్ అన్నాడు. ఐసోటోనిక్ ఇక్కడ ఉంది చూడండి ప్రాబ్లంలో, ఐసోటోనిక్. దాని కింద దీస్ టూ ఆర్, ఒక లైన్ రాయండి, దీస్ టూ solutions are isotonic. Pi 1 equal to pi 2, pi 1 equal to pi 2, then C1 RT equal to C2 RT, RT cancel, then C1 equal to C2, C1 equal to C2, C1 equal to C2. Side రాయండి, జనరల్ గా కాన్సంట్రేషన్ C equal to number of moles by volume, then C equal to number of moles అంటే weight by molecular weight by volume, weight by molecular weight by volume. So from this one, first solution cane sugar తీసుకోండి, C1 number of moles by volume రాయండి, number of moles అంటే weight by molecular weight. So 5 by దాని మాలిక్యులర్ వెయిట్ వచ్చేసరికి ప్రాబ్లంలో ఇచ్చాడు ఎంత అంటే 342
42 342 into 1000 by volume, 1000 by volume, so 1000 by 100 ml by 100 ml equal to జనరల్గా మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఉంటే 1000 బై వాల్యూమ్ రాస్తాం, అందుకే 1000 బై వాల్యూమ్ అంటే 100 ml. నెక్స్ట్ ఫర్ సెకండ్ సొల్యూషన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ 1 gram by its molecular weight into 1000 by 100, 1000 by 100. So ఇక్కడ 1000 by 100, 1000 by 100 cancel. Finally 5 by 342 equal to 1 by molecular weight, 1 by molecular weight. దీని నుంచి molecular weight equal to molecular weight of x. ఇది molecular weight దేనికంటే x కి. సో molecular weight of x equal to 342 by 5, 342 by 5 equal to 68.4, 68.4. So this is the answer, option 3. Option 3 is the right answer. Option 3. Option 3. నోట్ చేశారా? ఎస్ సార్. ఎవరన్నా నోట్ చేయబోతే నోట్ చేయండి, స్లోగన్ చెప్తాను. సార్ ఒకసారి నిన్న టాపిక్ చూపిస్తారా సార్? నిన్నటిదా? ఎస్ సార్. నిన్నంటే ఇప్పుడు సాటర్డేదా? ఎస్ సార్. నిన్న రాలేదు నేను. సాటర్డేనే సార్. మొత్తమా? అంటే ఒక పాయింట్ మిస్ అయ్యా సార్. ఇక్కడ అది ఆస్మాటిక్ ప్రెజర్ ముందు సార్. ఆస్మాటిక్ ప్రెషర్ ముందా? ఎస్ సార్. ఆస్మాటిక్ ప్రెషర్ ముందు ప్రాబ్లమ్స్ చెప్పినట్టు నేను. ఓకే, ప్రాబ్లమ్స్. ఎయిత్ ప్రాబ్లం. ఎయిత్ ప్రాబ్లమా? సార్. ఇదే చూడు. 1 minute సార్. ఓకే. ఓకేనా? 1 minute సార్. ఓకే ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. చెప్పింది నోట్ చేశారా? So next, second problem. Second one. Second one. A solution is prepared by a solution is prepared by a solution is prepared by 10 grams of 10 grams of an organic compound, 10 grams of an organic compound
10 grams of an organic compound in 1 liter solution at 27 degrees centigrade at 27 degrees centigrade at 27 degrees centigrade. Stop. If osmotic pressure if osmotic pressure if osmotic pressure of solution if osmotic pressure of solution is 1.64 atmosphere 1.64 atmosphere, comma, then calculate molar molar mass of organic compound if osmotic pressure of this solution is 1.64 atmosphere, then calculate the molar mass of organic compound. Molar mass means molecular weight. Molecular weight of organic compound ని calculate చేయాలి. సో ఆర్గానిక్ కాంపౌండ్ వెయిట్ ఇచ్చాడు, ఆ సొల్యూషన్ వాల్యూమ్ 1 లీటర్ ఇచ్చాడు, ఆస్మాటిక్ ప్రెషర్ ఇచ్చాడు 1.64, మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్ దిస్ సొల్యూషన్ ఆస్మాటిక్ ప్రెషర్ పై ఈక్వల్ టు ఫార్ములా పై ఈక్వల్ టు సిఆర్టి పై ఈక్వల్ టు సిఆర్టి పై వచ్చేసరికి 1.64 ఈక్వల్ టు కాన్సంట్రేషన్ మీన్స్ నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ N by V, R means 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ లో తీసుకోవాలి R వాల్యూ, ఇంటూ టెంపరేచర్ 273 plus 27 degrees centigrade 300 kelvins, అబ్సల్యూట్ టెంపరేచర్ తీసుకోవాలి 300 kelvins. సో 1.64 equal to weight by molecular weight. Weight వచ్చేసరికి 10 grams by molecular weight small m by volume 1 liter 1 into 0.0821 into 300. So then m equal to molecular weight small m equal to 10 by 1.64 into 0.0821 into 300 equal to మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 150 in brackets molecular weight of organic compound, molecular weight of organic compound
Molecular weight of organic compound. Molecular weight of organic compound. నోట్ చేశారా? Yes, sir. Okay, next one. Vanta factor. Next concept. Vanta's factor. Vanta's factor. Bracket I. Vanta's factor I. Vanta's factor I. Mind the ratio of observed colligative property and calculated colligative property is known as Vanta factor. Vanta factor I, small I, Vanta factor I. So I equal to observed colligative property, observed CP colligative property by calculated colligative property, observed colligative property by calculated colligative property. చూడండి, Vanta factor మీన్స్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. నెక్స్ట్ వన్ ఇది రాయద్దు, చూడండి ఎక్స్ప్లెనేషన్. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. నెక్స్ట్ వన్ elevation in boiling point delta TB, depression in freezing point delta TF, and osmotic pressure pi. So these 4 are the colligative properties. ఈ 4 colligative properties లో ఏవైనా సరే ఎనీ అబ్జర్వ్డ్ colligative property అంటే ఎక్స్పెరిమెంటల్ colligative property బై థియరిటికల్ colligative property, ఈ రెండింటికి ఉన్నటువంటి రేషియోనే Vanta factor I అంటారు. సో ఎక్స్పెరిమెంట్ చేస్తే వచ్చేటువంటి వాల్యూకి, ఎక్స్పెరిమెంట్ చేస్తే వచ్చేటువంటి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కానీ, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కానీ, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ కానీ, ఆస్మాటిక్ ప్రెషర్ కానీ ఏదైనా సరే నీ ఇష్టం వచ్చినటువంటి కాలిగేటివ్ ప్రాపర్టీకి
దాని ఎక్స్పెరిమెంటల్ వాల్యూ బై దాని థియరిటికల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చేటువంటి థియరిటికల్ వాల్యూకి ఉన్నటువంటి రేషియోనే వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటారు. వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఐ. సో దీని ఇంకో వేలో వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఐ ఈక్వల్ టు దాని కింద రాయండి. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఐ ఈక్వల్ టు వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఐ ఈక్వల్ టు నార్మల్ మాలిక్యులర్ మాస్ by abnormal molecular mass. Abnormal molecular mass నార్మల్ మాలిక్యులర్ మాస్ అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్ అంటే ఏం లేదు, కెమికల్ రియాక్షన్ జరగకముందు ఉన్నటువంటి మాలిక్యులర్ వెయిట్, కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత ఉన్నటువంటి మాలిక్యులర్ వెయిట్. నార్మల్ మాలిక్యులర్ మాస్ అంటే కెమికల్ రియాక్షన్ జరగకముందు ఉన్నది, అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్ అంటే కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంటుంది? జనరల్గా 58.5. ఇది నార్మల్ మాలిక్యులర్ మాస్. సోడియం క్లోరైడ్ పుట్స్ ఆన్ డిజాల్యుయేషన్ ఇన్ వాటర్. దీని వాటర్లో డిజాల్వ్ చేస్తే Na+ గాను నెక్స్ట్ వన్ Cl- గాను అయాన్స్ గా కన్వర్ట్ అవుతుంది. సోడియం క్లోరైడ్ క్రిస్టల్ గా ఉన్నప్పుడు ఇది Na+ గాను Cl- గానే ఉంటది. కాకపోతే రెండు అట్రాక్షన్ స్ట్రాంగ్ గా ఉండి NaCl అనేటువంటి మాలిక్యూల్ గా ఉంటది. ఇక్కడ విచ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. దీన్ని వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంటే అయాన్స్ గా ఫ్రీగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో సోడియం క్లోరైడ్ గా ఉన్నప్పుడు మాలిక్యులర్ మాస్ వచ్చేసరికి 58.5. ఇది నార్మల్ మాలిక్యులర్ మాస్. అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్ అంటే వాటర్ డిజాల్వ్ చేసినప్పుడు అయానిక్ ఫామ్ లోకి కన్వర్ట్ అయినప్పుడు దీని అయానిక్ మాస్, సోడియం అయానిక్ మాస్, నెక్స్ట్ వన్ క్లోరైడ్ అయానిక్ మాస్ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేటువంటి మాసే అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్. ఒక్కోసారి ఇది 58.5 కన్నా ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ఒక్కోసారి వచ్చేసరికి ఏమవుతుంటే కొన్నిసార్లు తక్కువ కూడా ఉండొచ్చు. అందుకే అబ్నార్మల్ అంటే డిజార్డర్ అని, అంటే ఎగ్జాక్ట్ గా కాదు అని. అబ్నార్మల్ మీన్స్ నాట్ ఎగ్జాక్ట్లీ. సో నార్మల్ మాలిక్యులర్ మాస్ కన్నా ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి నార్మల్ మాలిక్యులర్ మాస్ కన్నా తక్కువ ఉండొచ్చు. సో దట్ ఈస్ ది అబ్నార్మల్. ఇంకో వేలో ఫార్ములా, ఇంకో డెఫినేషన్. నెక్స్ట్ పాయింట్ రాయండి. I equal to Van't of factor I equal to number of particles after dissociation number of particles after dissociation or association number of particles after dissociation or association by number of particles before
before dissociation or association number of particles after dissociation or association by number of particles before dissociation or association example 1 dissociation example dissociation అంటే ఇక్కడ ఉన్నటువంటి దీనికి చూడండి ఈ ఫార్ములాకి ఎగ్జాంపుల్స్ సోడియం క్లోరైడ్ NaCl దానికి ఎదురు రాయండి NaCl on dissociated into Na plus Cl minus ఇక్కడ రెండు కేసులు ఉన్నాయి. వ్యాంటా ఫ్యాక్టర్ I అనేది డిసోసియేషన్ లో రాయొచ్చు, నెక్స్ట్ వన్ అసోసియేషన్ లో కూడా రాయొచ్చు. ఫస్ట్ కేసు డిసోసియేషన్, సో I ఈక్వల్ టు వ్యాంటా ఫ్యాక్టర్ I ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా థర్డ్ ఫార్ములా చూడండి, నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్. మనం చేస్తుంది ఇన్ కేస్ ఆఫ్ అసోసియేషన్ కాదు, ఇన్ కేస్ ఆఫ్ డిసోసియేషన్. సోడియం క్లోరైడ్ డిసోసియేషన్ జరిగిన తర్వాత ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి, 2 పార్టికల్స్ ఉన్నాయి, 2 ions. సో 2 by number of particles before dissociation. ఈ సోడియం క్లోరైడ్ డిసోసియేషన్ జరగకముందు ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, 1 మాలిక్యూల్, 1 మాలిక్యూల్. సో 2 by 1, ది ఆన్సర్ I ఈక్వల్ టు 2. నంబర్ ఆఫ్ పార్టికల్స్ అన్నాడు. పార్టికల్స్ అంటే అవి అయాన్స్ కావచ్చు, యాటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ ఏదైనా కావచ్చు. సో 1 మాలిక్యూల్ కాస్త 2 ions గా డివైడ్ అయింది కాబట్టి 1 particle ఈజ్ డిసోసియేటెడ్ ఇంటూ 2 particles. సో ఆఫ్టర్ డిసోసియేషన్ పార్టికల్స్ వచ్చేసరికి 2, బిఫోర్ డిసోసియేషన్ పార్టికల్స్ వచ్చేసరికి 1. 2 by 1 ఈక్వల్ టు 2. సో వ్యాంటా ఫ్యాక్టర్ I ఈక్వల్ టు ఎంత అంటే దీనికి 2. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ 2. With respect to association, CH3 COOH on dimerization CH3 C double bond OH. సారీ ఇక్కడ స్పేస్ లేదు, నేను కింద రాస్తున్నాను, మీరు పక్కన రాసుకోండి. Just wait.
association of acetic acid and iron. Acetic acid, association of acetic acid CH3 COOH on dimerization CH3 C double bond O H C CH3 C double bond O H. సో ఒక ఎసిడిక్ యాసిడ్ మాలిక్యూల్లో OH లో ఉన్నటువంటి హైడ్రోజన్ కి ఇంకొక ఎసిడిక్ యాసిడ్ లో ఉన్నటువంటి సి డబల్ బాండ్ వల్ల ఆక్సిజన్ ఉన్నటువంటి ఎలక్ట్రోనెగటివిటీ వల్ల ఇక్కడ హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. డైమరైజేషన్ ఆఫ్ ఎసిడిక్ యాసిడ్, మీకు ఫస్ట్ ఇయర్ లో డైబోరేన్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, BH3 రెండు BH3 కలిస్తే βH6 ఎలా ఫామ్ అవుతుందో ఇక్కడ కూడా రెండు ఎసిడిక్ యాసిడ్ మాలిక్యూల్స్ కలిస్తే డైమరైజేషన్ జరుగుతుంది. సో ఎసిడిక్ యాసిడ్ మాలిక్యులర్ వెయిట్, దీని మాలిక్యులర్ వెయిట్ వచ్చేసరికి 60, దీని మాలిక్యులర్ వెయిట్ 60 గ్రామ్స్ పర్ మోల్. దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత వస్తుంది అప్పుడు 120 వస్తుంది, ఎందుకంటే డైమరైజేషన్ జరిగింది, రెండు మాలిక్యూల్స్ ఉన్నాయి. సో మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ టు 120 గ్రామ్స్ పర్ మోల్. 120 గ్రామ్స్ పర్ మోల్, 120 గ్రామ్స్ పర్ మోల్. మీకు ఫార్ములాస్ లో సెకండ్ ఫార్ములా చూడండి, I ఈక్వల్ టు నార్మల్ మాలిక్యులర్ మాస్ బై అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్. నార్మల్ మాలిక్యులర్ మాస్ ఎంత 60. సో ఫ్యాక్టర్ I ఈక్వల్ టు నార్మల్ మాలిక్యులర్ మాస్ by abnormal molecular mass. Abnormal molecular mass. ఇది డిసోసియేషన్ లో రాసుకోవచ్చు, అసోసియేషన్ లో రాసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ డిసోసియేషన్ లో తీసుకున్నాను, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి అసోసియేషన్. సో అసోసియేషన్ జరిగినప్పుడు మాలిక్యులర్ మాస్ ఏమవుతుందంటే డబుల్ అవుతుంది. సో ఈక్వల్ టు 60 by 120 ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 1/2. నోట్ చేశారా? Yes, sir. Next one, degree of dissociation
degree of dissociation bracket లో alpha, degree of dissociation bracket లో alpha, degree of dissociation bracket లో alpha, alpha ax by on equilibrium with xa plus yb minus ax by అనేటువంటి ఒక మాలిక్యూల్. దానిలో ఏ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయంటే ఎక్స్ ఉన్నాయి, బి ఆటమ్స్ ఎన్ని ఉన్నాయంటే వై ఉన్నాయి. సో ఈ రెండు అయాన్స్ గా కన్వర్ట్ అయితే ఎక్స్ ఏ ప్లస్, నెక్స్ట్ వన్ వైబి ప్లస్. రియాక్షన్ స్టార్ట్ కాకముందు ఇది ఎన్ని మోల్స్ ఉందంటే 1 మోల్ 1. సో ఇది 0, ఇది 0. సో కొంత రియాక్షన్ జరిగింది, డిసోసియేషన్ జరుగుతుంది. డిసోసియేషన్ జరుగుతున్నప్పుడు దీని పర్సంటేజ్ తగ్గిపోతుందిగా, పర్సంటేజ్ తగ్గుతుంది అన్నప్పుడు ఎంత తగ్గిందంటే డిసోసియేషన్ ఎంత డిసోసియేట్ అయిందంటే 1 మైనస్ ఆల్ఫా. ఇటు సైడ్ ఎంత డిక్రీజ్ అయితే ఇటు సైడ్ అంత డిక్రీజ్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఎక్స్ ఆల్ఫా, ఎక్స్ ఏ ప్లస్ ఉన్నాయి అందుకని ఎక్స్ ఆల్ఫా. ఇది వచ్చేసరికి వై ఆల్ఫా, ఎక్స్ ఆల్ఫా వై ఆల్ఫా. సో టోటల్ మోల్స్ after dissociation, equal to ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ రెండు ఉంటాయి కాబట్టి, సో టోటల్ మోల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ ఆల్ఫా ప్లస్ వై ఆల్ఫా, ఎక్స్ ఆల్ఫా ప్లస్ వై ఆల్ఫా ఈక్వల్ టు కింద ఈక్వల్ పెట్టండి, ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 3 టర్మ్స్ లో నుంచి ఆల్ఫా కామన్ తీయండి, మైనస్ ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై ఆల్ఫా. సో ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఆల్ఫా ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఆల్ఫా, సిన్స్ n ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్, ఎన్ని అయాన్స్ ఫామ్ అవుతున్నాయి డిసోసియేషన్ తర్వాత? ఎక్స్ ఏమో ఏ ప్లస్లు, వై ఏమో బి ప్లస్లు. టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ సరికి ఎక్స్ ప్లస్ వై. సో n ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అయాన్స్ n ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అయాన్స్ ఏంటంటే ఎక్స్ వచ్చేసరికి ఏ ప్లస్లు, వై వచ్చేసరికి బి మైనస్లు. సో n ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై. ఇదేంటి టోటల్ మోల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్. ఇప్పుడు వ్యాంటా ఫ్యాక్టర్ I ఈక్వల్ టు వ్యాంటా ఫ్యాక్టర్ ఏమొస్తుంది విత్ రెస్పెక్ట్ టు డిసోసియేషన్? నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ బై బిఫోర్ డిసోసియేషన్, టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్. సో
నంబర్ ఆఫ్ అయాన్స్ ఆర్ పార్టికల్స్ వచ్చేసరికి 1 ప్లస్ n-1 ఆల్ఫా టోటల్ మోల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ 1 ప్లస్ n-1 ఆల్ఫా బై బిఫోర్ డిసోసియేషన్ అని ఉన్నాయి 1గా ఉంది. సో రియాక్షన్ స్టార్ట్ కాకముందు వచ్చేసరికి 1 ఉంది 1. దీని నుండి I ఈక్వల్ టు 1 ప్లస్ n-1 ఆల్ఫా. దీని నుంచి ఆల్ఫా ఈక్వల్ టు I-1 బై n-1. సో ఆల్ఫాకి ఫార్ములా ఇది. ఆల్ఫా ఈక్వల్ టు I-1 by n-1. So this is the degree of dissociation. Here alpha equal to degree of dissociation 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 సో దీని మీద ప్రాబ్లం ఉంది రాయండి. ప్రాబ్లం 1 NaCl with degree of dissociation NaCl with degree of dissociation is 100%. Full stop. Then what is I? Then what is I? Solution: sodium chloride NaCl degree of dissociation అంటే అయాన్స్ గా డివైడ్ చేయాలి. Na plus Cl minus. సో నేను రాసినట్లు రాయండి. 2 ions ఈక్వల్ టు n. ఇది n అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ లో కానీ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ కానీ n అంటే నంబర్ ఆఫ్ అయాన్స్. n ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అయాన్స్. 2 ions ఫామ్ అయ్యి. సో ఆల్ఫా వచ్చేసరికి ఏం చెప్పాడంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ 100% అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఆల్ఫాని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు వాడు ఇచ్చిన పర్సంటేజ్ 100/100 చేయండి ఈక్వల్ టు 1. సో వాడు ఇచ్చినటువంటి పర్సంటేజ్ బై 100 ఈక్వల్ టు 1. దెన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ ఫార్ములా
ఆల్ఫా ఈక్వల్ టు ఐ మైనస్ 1 బై ఎన్ మైనస్ 1 ఆ ఫార్ములాని యూజ్ చేసి ఐ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆల్ఫా ఈక్వల్ టు ఐ మైనస్ 1 బై ఎన్ మైనస్ 1. సో ఆల్ఫా అంటే 1 ఈక్వల్ టు ఐ మైనస్ 1 బై 2 minus 1, number of ions 2. So 1 equal to I minus 1. From this one, I equal to 1 plus 1 equal to 2. So Van top factor equal to 2. Van top factor equal to 2. Van top factor equal to 2. Next one, second one. Note చేశారా? Yes, sir. Calculate I for K2SO4 with 80% degree of dissociation. Degree of dissociation. Calculate I for K2SO4 with 80% degree of dissociation. 80% degree of dissociation. Solution for this alpha equal to 80% అన్నాడు. 80 by 100 equal to 0.8. Next one, K2SO4 on dissociation 2K plus SO4 2 minus SO4 2 minus. దీనిలో ఎన్ని అయాన్స్ ఉన్నాయి? 3 ions. N equal to 3 ions. 2K plus లో ఒకటి వచ్చేసరికి సల్ఫేట్ అయాన్. సో ఆల్ఫా ఈక్వల్ టు ఫార్ములా ఇచ్చాం. ఆల్ఫా ఈక్వల్ టు I minus 1 by N minus 1. I minus 1 by N minus 1. I minus 1 by N minus 1. 0.8 alpha 0.8 equal to I minus 1. I calculate చేయాలి. I minus 1 by
3 minus 1. N equal to number of ions. So 0.8 equal to I minus 1 by 2. దీని నుంచి I ఎంత వస్తుంది 2.6. I minus 1 equal to 1.6. I equal to 1.6 plus 1 equal to 2.6. 2.6 2.6 కంప్లీట్ చేశారా? ఇది రాశారా? Yes, sir. నెక్స్ట్ థర్డ్ వన్. Calculate I for 50% dissociation, 50% dissociation of potassium ferrocyanide, ఒకసారి సాల్ట్ పేరు అప్పుడు అది మనమే రాసుకోవాలి. జస్ట్ పేరు చెబుతాడు, స్ట్రక్చర్ మాలిక్యులర్ ఫార్ములా మనమే రాసుకోవాలి. సో సొల్యూషన్ దీనికి ఆల్ఫా ఈక్వల్ టు 50% ఉన్నాడు కాబట్టి 50/100 equal to 1/2. 50/100 equal to 1/2. Potassium ferrocyanide A4 Fe Cn 6 times, A4 Fe Cn 6 times is converted into 4K plus Fe Cn 6 4 minus స్క్వేర్ బ్రాకెట్ మీద 4 మైనస్ రాయండి. కాంప్లెక్స్ కాంపౌండ్స్ టైప్ ఇవి. సో ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని అంటే 5. N equal to 5 ions. N equal to 5 ions. N equal to 5 ions. So alpha equal to I minus 1 by N minus 1
I minus 1 by n minus 1 alpha వచ్చేసరికి 1 by 2 equal to I minus 1 by pi minus 1 1 by 2 equal to I minus 1 by 4 I minus 1 equal to 4 by 2 equal to 2. Then I equal to 2 plus 1 equal to 3. సో అంతవరకు రాసుకొని ఉంచండి. రిమైనింగ్ ఇది అసోసియేషన్ ఉంది, అది రేపు చెప్తాను. నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? Yes, sir. Okay, thank you.